అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. హైదరాబాద్ టు మన్మాడ్ రోడ్ నుండి వయా నిజామాబాద్ మీదుగా హైదరాబాద్కి 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ అనమాట. మీ అందరికీ తెలిసిన టెంపులేనండి, కొత్త టెంపుల్ ఏం కాదు. మరొక్కసారి మళ్ళీ మీకు గుర్తు చేద్దామని చెప్పి నా వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. నిజామాబాద్ టౌన్ ఎంత క్లీన్గా గ్రీనరీగా ఉందో చూడండి. రోడ్డు ఇది విలేజ్ నేమ్ ఏంటో నాకు తెలియదు, కానీ మొత్తం ఈ విలేజ్లో ఇలాంటి రూఫ్తో ఉన్న ఇల్లేనండి. ఇవి పెంకులతో ఉన్న ఇల్లు అనమాట. నా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళ ఇల్లు ఇలాంటి పెంకుటిల్లే, మా అత్తగారు వాళ్ళ ఇల్లు కూడా ఇలాంటి పెంకుటిల్లేనట. మా వారు కూడా ఇలాంటి ఇంట్లోనే పెరిగారు, నేను కూడా ఇలాంటి ఇంట్లోనే పెరిగాను. సమ్మర్లోని పైన రూఫ్కి కూల్ సిమెంట్ రాసుకోవడం అవన్నీ కూడా ఒక రోజులు అనమాట. ఎవరికో రిచ్ పీపుల్కి బిల్డింగ్స్ ఉండేవి, కానీ మిగిలిన మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా ఇలాంటి పెంకుటిల్లులే. మా నాన్నగారు ఎంతో కష్టపడితే మేము ఈ స్టేజ్కి వచ్చామన్నమాట. ఈ అట్మాస్ఫియర్ని చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ బాగా గుర్తొచ్చాయి. మా నాన్నగారు ఎప్పుడు మాకు చెప్తారండి, ఏంటంటే గతంలో పడే కష్టాలను మనం మర్చిపోకూడదు, ఇప్పుడు మనకు మంచి పొజిషన్ ఉంది కదా అని మనం అహంకారానికి పోకూడదు అనేసి ఎప్పుడు మాతో అంటూనే ఉంటారు. ఇది గోదావరి రివర్ అనమాట. ఈ బ్రిడ్జ్ దాటుకొని నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉన్న మనం బాసరా అమ్మవారండి, జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. మేము లేట్గా 10 o'clockకి బయలుదేరడం వలన మేము రీచ్ అయ్యేసరికి 2 o'clock అయిపోయిందనమాట. బాసరా ఏంటంటే హైదరాబాద్ నుండి 4 hours జర్నీ. పాపం పిల్లలకు బాగా ఆకలేసేస్తుంది. ఇంకా ఇంటి దగ్గర నుండి మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము. ఒక మంచి షెల్టర్ దగ్గర ఆపేసి ఈ విధంగా పిల్లలకి ఫుడ్ పెట్టేసి మేము ఫుడ్ తినేసి అప్పుడు దర్శనంకి బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ టైం ఉంటే మాత్రం మేము మ్యాక్సిమం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని ఫుడ్ని తీసుకెళ్తామన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకుంటాము. ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఈ విధంగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ గెట్ టుగెదర్ లాగా చేస్తే నాకు చాలా ఇష్టం. ఇంకా దర్శనంకి తినేసి 3ంటికి బయలుదేరామన్నమాట. 3 గంటలకి అయితే ఎక్కువగానే క్రౌడ్ ఉన్నారు, ఎందుకంటే సాటర్డే కదా. నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఈ బాసర ఊరు ఉంది. ఒకప్పుడు ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అంట, ఇప్పుడు మాత్రం నిర్మల్ డిస్ట్రిక్ట్ అని అంటున్నారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తిపీఠమైన సరస్వతి అమ్మవారి గుడి కాశ్మీర్లో ఉంది. మళ్ళీ రెండో సరస్వతి అమ్మవారి గుడి మన తెలంగాణలో నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉన్న బాసరా అనే ఊర్లోని ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారు బాగా ఫేమస్ అన్నమాట. ఈ జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడిలోని పిల్లలకి ఎక్కువగా అక్షరాభ్యాసాలు జరుగుతాయండి. మూలా నక్షత్రము, వసంత పంచమి లేదంటే శ్రీ పంచమి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, తర్వాత ప్రత్యేక ఆరాధనలు బాగా చేస్తారట ఇక్కడ. దర్శనం అనంతరము కూడాను ఈ గోదావరి నది ఒడ్డుకి వస్తారండి. ఇది ప్రత్యేకమైన టూరిజం ప్లేస్ బాసరాలో. ఎందుకు అంటే చాలామంది ఇక్కడికి వచ్చి స్నానాలు చేసుకొని అప్పుడు అమ్మవారి దర్శనంకి వెళ్తారు, కానీ మాకు అలా కుదరలేకపోయింది. దర్శనం అనంతరము ఈ విధంగా మేము గోదావరి తల్లి దర్శనం చేసుకొని సరదాగా ఇక్కడ బోటింగ్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఎవరైనా బోటింగ్ చేయాలి అనుకుంటే హ్యాపీగా గోదావరి నది ఒడ్డున ఆ నదిని ఎంజాయ్ చేస్తూ కూడా అమ్మవారిని తలుచుకుంటూ మనం ఈ విధంగా బోటింగ్ కూడా వెళ్ళచ్చు. ఈ మధ్యన వర్షాలు బాగానే పడ్డాయి అన్నమాట, అందుకనే ఏమో తెలియదు కానీ గోదావరిలో మాత్రం నీరు పుష్కలంగా ఉంది. చాలామంది అక్కడే స్నానాలు చేసి గోదావరి తల్లికి పూజలు చేసి తర్వాత గోదావరి నది ఒడ్డున దీపాలు వెలిగించుకుంటున్నారు. మేము ఇంకా స్నానాలు చేయడం కుదరలేదని చెప్పి మా వారు ఈ విధంగా గోదావరి జలాన్ని శిరస్సుపై జల్లారు. గర్భాలయంలోని జ్ఞాన సరస్వతి అమ్మవారితో పాటు లక్ష్మీదేవి, మహాకాళి, మొత్తానికి త్రిశక్తి స్వరూపుళ్ళు మనకి దర్శనమిస్తారనమాట. ఈ గుడి లోపలే వ్యాస గుహ అని ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో వ్యాసుడి యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ వ్యాస పౌర్ణిమ అంటే గురు పౌర్ణిమ రోజు పూజలు బాగా చేస్తారు. ఫ్రెండ్స్, ఇదేనండి మన గోదారమ్మ ముచ్చట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ జ్ఞాన సరస్వతి కటాక్షం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.